తెలంగాణ రాష్ట్రంపై విషాన్ని చిమ్ముకుంటూ ఓ మనిషి రాసిన రాతలపైన అన్నిటిపైన మనం చూసిన అన్ని రోజులుగా తెలంగాణ పైన ఆయనకున్న కుట్ర, తెలంగాణ రాష్ట్రం పైన ఆయనకు కుతంత్రాలు ఈరోజు అన్నీ చూసినాం. కానీ ఆయన స్లాటర్ హౌస్ నడుపుకునేటోడు అని జగదీష్ రెడ్డి గారు అన్నప్పుడు నిజమేనేమో అని మనం అనుకున్నాం. కానీ దాన్ని మించిన ఓ స్కామ్లో రాధాకృష్ణన్, ఏబిఎన్ రాధాకృష్ణన్ గారికి కోర్టు మంచి ఇటుగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాకు. విశాఖలో 100 కోట్ల భూమి రాసిచ్చిన చంద్రబాబు ఫ్రీగా భూమి ఇవ్వడంపై హైకోర్టుకు వెళ్లిన గ్రేస్. ఏ పాలసీ ప్రకారం భూములు ఇచ్చారని నిలదీసిన హైకోర్టు. ఏ చట్టం ఆధారంగా ఉచిత బదలాయింపు చేశారు, పూర్తి వివరాలు అందించాలని ఆదేశించిన ధర్మాసనం. కేసు విచారణ 4 వారాలు వాయిదా. అయితే ఈయన జోక్తా ఉంటాడు కదా, ఈయన టీము, ఈయన ఛానలు ఇట్లా జోకుతూ ఉంటుంది. కింద ఇట్లా జోక్కుంటూ చంద్రబాబు నాయుడు గొప్పోడు, చంద్రబాబు నాయుడు చిన్నోడు, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంచోడు, కేసీఆర్ షెడ్యూడ్ అనుకుంటూ ఇట్లాంటి రాతలు రాస్తూ ఉంటాడు కదా. మరి దానికోసం ఆయన లేనిపోని రాతలు రాసుడు, అక్కడ వైసీపీ మీద కుట్ర చేసుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కుట్ర చేసుడు, ఇన్ని చేయడం వల్ల ఈరోజు ఆయనకు పుక్కట్ల 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఉట్టిగా ఎట్లా 100 ఎకరాలు ఇస్తారు? ఏ స్కీమ్ కింద ఆయనకు 100 ఎకరాలు ఇచ్చిర్రు. ఆయన ఆంధ్రప్రదేశ్కి పీకి ఏం కట్టలు కట్టాడని ఆయనకు 100 ఎకరాలు ఇచ్చిర్రు అని అక్కడ ఉన్న ప్రజలందరూ తిరగబడి కోర్టులో పిటిషన్ వేయడంతో 4 వారాల తర్వాత విచారణ జరిగే అవకాశం ఉందని కోర్టు అయితే చెప్పడం కూడా జరిగింది. ఇక గిది అందుకనే ఏబిఎన్ ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పేది ఇందుకోసం. పార్టీల కోసమే మీడియా ముసుగులో ఓ పార్టీని జోక్కుంటూ ఇలాంటి బ్రోకరిజం చేస్తున్నాడు అనుకుంటూ తెలంగాణ రాష్ట్రం అందరూ తిరగబడి బైకాట్ చేయాలి ఈ ఛానల్ని పలువురు రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ ఛానల్ని బైకాట్ చేశారు. మళ్ళీ అదేవిధంగా ఈయన వ్యవహార శైలి బయటికి అవపడతా ఉంటే, ఈయన వ్యవహారం బయటికి అవపడతా ఉంటే ఈరోజు ఆయన ఏం చేయాలని అర్థం కాక ఇట్లాంటి రాతలు రాసుకుంటూ కాలయాపన చేసుకుంటూ అక్కడ ఒక ఆంధ్రాలో 100 ఎకరాలు, తెలంగాణలో ఏమో 25 ఎకరాలు అడ్డగోలుగా ఏం పీకి కట్టకట్టింది లేడు. ప్రజల్ని మోసం చేసుకుంటూ ఆగం చేసుకుంటున్నారు తప్ప ఏది కూడా లేదు. ఇది రాధాకృష్ణన్ గారి యొక్క చరిత్ర, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క జోక్య చరిత్ర, ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క 25 ఎకరాల జోక్య చరిత్ర. దీనికోసమే వీళ్ళు ఆ యొక్క మీడియా ఛానల్ని కాపాడుతూ ఉన్నారు, దానికోసమే కాపాడుతూ ఉన్నారు. ఇట్లుంది వీళ్ళ వ్యవహారము. అందుకనే ఏబిఎన్ ఛానల్ని బైకాట్ చేయాలి అనుకునేది దానికోసమే. నిజం చూపెట్టకుండా రోత రాతలు రాసుకుంటూ రోత పుట్టించే ఈ గాడిదలు గిట్లా చేస్తూ ఉన్నారు. అందుకనే దీన్ని బైకాట్ చేయాలని దీనికోసమే.